నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన నిత్య జీవితంలో వివాహం ఆలస్యంగా అయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా సరే వివాహం తొందరగా జరగటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. ఆధునిక కాలంలో చాలామంది యువతీ యువకులకు జాతక దోషాల వల్ల పెళ్ళిళ్ళు జరగటం ఆలస్యమవుతోంది. జాతక చక్రంలో జన్మలగ్నం నుంచి చూసినప్పుడు వచ్చే 7వ స్థానాన్ని వివాహ స్థానం అంటారు. ఈ వివాహ స్థానంలో పాపగ్రహం ఉంటే పెళ్ళిళ్ళు ఆలస్యమవుతాయి. అలాగే వివాహ స్థాన అధిపతి అంటే సప్తమ స్థానాధిపతి పాపగ్రహాలతో కలిసినా కూడా పెళ్ళిళ్ళు ఆలస్యమవుతాయి. అలాగే ఎవరి జాతకంలో అయినా సరే దాంపత్యకారకుడైనటువంటి శుక్రుడు పాపగ్రహాలతో కలిసినా పెళ్ళిళ్ళు ఆలస్యమవుతాయి. అటువంటి పరిస్థితుల్లో జాతక దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్న తరుణంలో జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, తొందరగా కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి యువతీ యువకులు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. సహజంగా ఎవరికైనా సరే రాశికి గురుబలం ఉన్నప్పుడు వివాహం నిశ్చయమవుతుంది. రాశికి గురుబలం లేనప్పుడు పెళ్ళిళ్ళు ఆలస్యమవుతూ ఉంటాయి. రాశికి గురుబలం లేనప్పుడు ఆ రాశికి గురుబలం లేకపోయినప్పటికీ తొందరగా వివాహ యోగం కలగాలంటే గురువుకు ప్రీతిపాత్రమైన ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి. అదే పసుపు కొమ్ముల పరిహారం. ఆ పసుపు కొమ్ముల పరిహారం ఎలా చేయాలంటే గురువారం రోజు పెళ్ళి కావలసిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. ఆ పసుపు రంగు వస్త్రంలో 3 చోట్ల 3 పసుపు కొమ్ములుంచి మూట కట్టాలి. ఆ మూటని ఎప్పుడూ మీ దగ్గరే ఉంచుకోవాలి. ఇలా చేస్తే గురువు బలం పెరిగి తొందరలోనే వివాహం నిశ్చయమవుతుంది. అలాగే పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నప్పుడు గురువారం పాటించాల్సిన ఇంకొక పరిహారం కూడా ఉంది. ఆ పరిహారం ఏంటంటే గురువారం రోజు పెళ్ళి కావాల్సిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ స్నానం చేసే నీళ్ళల్లో చిటికెడు పసుపు కలుపుకొని ఆ తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత అరటి చెట్టు దగ్గరకు వెళ్ళండి. అరటి చెట్టు దగ్గర పసుపు కుంకుమలు చల్లి అరటి చెట్టు మొదట్లో నీళ్లు పోసి అరటి చెట్టు దగ్గర ఒక దీపాన్ని వెలిగించి అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. అక్కడి నుంచి షిరిడీ సాయినాథుడి ఆలయానికి వెళ్ళి సాయిబాబా వారిని దర్శనం చేసుకుని ఇంటికి రండి. ఈ ప్రత్యేకమైన పరిహారాన్ని పాటించినట్లయితే ఎంత తీవ్రమైన జాతక దోషాలు ఉన్నప్పటికీ ఆ జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని తొందరలోనే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పెళ్ళి తొందరగా కావాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే గురువారం పాటించాల్సిన ఇంకొక అద్భుతమైన పరిహారం కూడా ఉంది. ఆ పరిహారం ఏంటంటే బియ్యపిండి తడిపి ఉండల్లాగా చేసుకోవాలి. ఆ ఉండల మీద చిటికెడు పసుపు వేసి ఆ బియ్యపిండి ఉండలు గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఇలా చేసినా కూడా తొందరలోనే పెళ్ళి నిశ్చయమవుతుంది. అలాగే శనగపప్పు నానబెట్టిన శనగపప్పు, బెల్లము ఇవి గురువారం పూట గోవుకు ఆహారంగా తినిపించడం ద్వారా కూడా వివాహపరమైన ఆటంకాలను అధిగమించవచ్చు. గోవుకి ఇలా ఆహారం తినిపించాక అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పెళ్లి కావలసిన వాళ్ళు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి. అప్పుడు తొందరలోనే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్న వాళ్ళకి కొబ్బరికాయలకు సంబంధించిన అద్భుతమైన పరిహారం కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు. ఆ కొబ్బరికాయల పరిహారం శనివారం పాటిస్తే తొందరలోనే వివాహం నిశ్చయమవుతుంది. శనివారం ఏం చేయాలంటే 7 కొబ్బరికాయలు సిద్ధం చేసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్లతో ఒక్కొక్క కొబ్బరికాయతో 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీయించుకోవాలి. అలా 7 కొబ్బరికాయలతో కూడా 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీయించుకొని ఆ తర్వాత ఆ 7 కొబ్బరికాయలు ఎక్కడైనా పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి. పారే నీళ్లు మీకు దగ్గరలో లేకపోతే ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో ఆ కొబ్బరికాయలు వేయండి. ఇలా చేస్తే ఈ కొబ్బరికాయల పరిహారం వల్ల కూడా తొందరలోనే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. అలాగే ప్రతిరోజు చదువుకోవాల్సినటువంటి శ్లోకం ఒకటి ఉంది. ఆ శ్లోకాన్ని రోజు 28 సార్లు చదువుకుంటే కూడా తొందరలోనే పెళ్ళి నిశ్చయమవుతుంది. ఆ శ్లోకం ఏంటంటే కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామినే నమః కామ విహారాయ కామరూపధరాయ చ. ఇది శ్లోకం. ఈ శ్లోకాన్ని రోజు 28 సార్లు చదువుకోవడం ద్వారా
తొందరలోనే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ పరిహారాలు పాటించండి, వివాహపరమైనటువంటి సమస్యలు అధిగమించండి. రేపటి శుభయోగం శీర్షికన మార్గశిర మాసంలో శ్రవణ నక్షత్ర స్నానం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో, శ్రవణ నక్షత్రం ఉన్న రోజు మార్గశిర మాసంలో ఎలాంటి ప్రత్యేకమైన స్నానం చేయాలో పరిశీలిద్దాం. నమస్కారం. కడిగిన పాదము బ్రహ్మముతాని పాదము బ్రహ్మ కడిగిన పాదము. స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి రాయించుకున్న గ్రంథం అది. ఆ నృసింహ పురాణం రసవత్తరమైన గ్రంథం. నృసింహ పురాణం నరసింహస్వామికి ప్రత్యేక గ్రంథం. చిత్రం ఏంటంటే అందులో ఆయన రచించిన పద్యాలు, ఆయనిచ్చిన భావాలు యథాతథంగా పోతన గారి ప్రహ్లాద చరిత్రలో మనకు కనిపిస్తాయి. అది తులనాత్మకమైన పరిశీలన, కంపేరిటివ్ స్టడీ చేస్తే తెలుస్తుంది. అందుకు ఆ తెలుగు పలుకుబళ్ళు ఉన్న మాధుర్యానికి ఎర్రన్న గారు పెద్ద రాచమార్గం వేస్తే ఆ మార్గంలో మహాకవి పోతన మరింత విజృంభించాడు. కనుకనే పోతన గారు కూడా కృతజ్ఞత చెప్పుకోవలసిన ఎర్రన్న గారిని వారిరువురితో పాటు మనం నమస్కారం చేసుకుని చెప్పుకుంటున్న భాగ్యం కలిగింది. ఎంత చక్కటి పద్యం చెప్పాడండి ఇక్కడ. మహిత శ్రావణమేచ కష్టమి నిశామజ్జంబునన్. శ్రావణ మేచకాష్టమి అంటే కృష్ణాష్టమి. ఆ కృష్ణాష్టమి నాటి నిశామధ్యంలో ప్రస్ఫుర గ్రహములు స్వచ్ఛ గ్రహంబులం 5 విభ్రాజిల్లా. గ్రహములు అది ఉచ్చమైనటువంటి తమ యొక్క స్వస్థానముల్లో 5 ఉంటూ ఉండగా ఆ తల్లి కన్నది శిశువుని. ఎలా కన్నది అంటే చాలా ఆనందంగా కన్నదిట. ఆ సమయంలో వాతావరణం ఎలా ఉన్నదో వర్ణిస్తున్నారు. కృష్ణ జనన గాథని ఎవరు సంభావిస్తారో వారి ప్రకృతి శాంతిస్తుంది. ముందు వారి ప్రకృతి వారికి శాంతిస్తుంది, అది చెప్తున్నాడు ఇక్కడ. ఆ దేవి దివ్యావతారంబున సకల చరాచరంబులం ప్రమోదభరంబునుందే మందసమీరుండు సమీరత సౌరభ సుఖస్పర్శుండయి చరించే. గాలి చాలా మృదువుగా వీచి సుఖస్పర్శగా ఉందిట. తాపసాగ్నిహోత్రంబులు ప్రదక్షిణ జ్వాలాజాలంబులై వర్తిల్లే. తాపసుల అగ్నిహోత్రాలు పరమాత్మను ప్రదక్షిణ చేస్తున్నాయా అన్నట్లుగా జ్వలించాయి. సాగరంబులు సమ్మద సంభ్రమంబులం పొదలే దిశలు ప్రకాశంబులయ్యే అంబరచరంబులకు తేజంబులు తేజోతిశంబున మెరసే అంతర్ధానగతులై ఆదిత్యులు మోదంబున కుసుమ వర్షంబులు కురియించే. ఆదిత్యులు అంటే దేవతలు అనర్థం. ఆ దేవతలు తమ రూపములు కానరానియకుండా దివ్యమైన కుసుమ వృష్టిని కురిపించారు. ఆ సమయంలో దివ్యమైన మంగళవాద్యములు మ్రోగుతున్నాయి, గంధర్వగానములు ప్రవర్తిల్లుతూ ఉన్నాయి. అలాంటి సమయంలో అది అర్ధరాత్రి సమయం. దేవతలు జాగరూకులై స్వామిని దర్శిస్తున్నారు. కానీ ఎక్కడ తల్లి ఈ శిశువుని కన్నదో ఆ చోటు మాత్రం నిద్రాణమే ఉన్నది. అందరూ నిద్రపోతున్నట్ట. ఎందుకంటే యోగ నిద్రాదేవి అక్కడ ఆక్రమించింది. అందరూ నిద్రపోతున్నారు. కావలి వారి దొట్టి పురి కల్గు జనంబులలోన గాఢ నిద్రా వివశత్వమందని విధంబున వాడొకరుండు లేడు. మొత్తం అక్కడ కావలవారితో మొదలుకుని నగరంలో అందరూ కూడా నిద్రపోని వారంటూ ఎవరు లేరు. అందరూ గాఢ నిద్రాపరులై ఉన్నారు. లక్ష్మీవరు మాయ చేసి. ఎందువల్లయ్యా అంటే అది విష్ణుమాయా ప్రభావము. గతచేతసులై అటులుండిరయ్యుడన్. ముగ్గురు మాత్రం నిద్రపోకుండా ఉన్నట్ట. వాళ్ళెవరు అంటే దేవకియున్ ప్రభుండు వసుదేవుడు తక్కగా ఎల్లవారులన్. వాళ్ళ ముగ్గురు తప్ప అందరూ నిద్రించి ఉన్నారు. అప్పుడు సుతుడు ఇక్కడ అవతరించాడన్న వార్త తెలిసిన వెంటనే చూసేట మహానుభావుడైనటువంటి వసుదేవుడు ఆయన దర్శనానికి వెళ్ళాడు. అప్పటికే 6 సంహరించాడండి ఈ దుర్మార్గుడు. ఎందువల్ల అంటే నారదుడు ప్రేరేపించాడు. వాళ్ళు ఎవరు అనుకున్నావు? ఒట్టి మేనళ్ళు అనుకోకు, 8వ గర్భం వల్ల కదా ప్రమాదం, నాకేమిటే నిబ్బరంగా అనుకోకు, దేవతల వ్యూహం ఇదంతా అన్నట్ట. దానితో అతడిలో ఉన్నటువంటి ఆ కాలనేమ అసురాంశ ప్రేరేపించడంతో అదే బుద్ధి కర్మానుసారిని అంటే ఇదండి. దానితో 6 కూడా శిశువులను చూడకుండా వధించాడు. ప్రతి దాని వెనకాల కారణాలు చాలా ఉంటాయి. కానీ హరివంశం ఆ కారణాలను చెప్తుంది. అది దీనికి ఉన్న ప్రత్యేకత. హరివంశం సహాయం తీసుకుంటే భాగవతం మరింత బాగా అర్థమవుతుంది మనకి. ఈ విధంగా వసుదేవుడు రాగానే ఆశ్చర్యపోయాడు స్వామి యొక్క స్వరూపాన్ని చూసి. ఎందుకంటే ప్రాకృత శిశువులా పుట్టలేదు అతను. ఆ పుట్టిన ఆకారం ఎలా ఉన్నదో వర్ణిస్తున్నారు. నెరులయ్యొప్పు వినీల కేశములు ఉన్నిద్రాననాబ్జంబు ఎట్టెర నుత్నాంబుద తుల్య కాంతియునునై దివ్య ప్రభావంబునన్ గరయున్మాగును లేక పుట్టిన శుభాంగంబు అద్భుతాపాదియై నరయన్ కన్నులు విచ్చి చూచు తనయున్ వీక్షించి మోదంబునన్. ఆ పుట్టిన కృష్ణుడు మందహాసంతో చుట్టూ చూస్తున్నట్టండి, కన్నులు విచ్చి. ఏ పిల్లాడు అలా పుట్టడు, నవ్వుతూ పుట్టాడు, ఏడుస్తూ పుడతాడు. కానీ ఇతను మాత్రం నవ్వుతూ పుట్టాడు, తల్లిని ఆనందింపజేస్తున్నట్ట. ఆ విధంగా ఉన్నాడు. వసుదేవశ్చతం రాత్రౌ జాతం పుత్రం అధోక్షజం శ్రీవత్సలక్షణం దృష్ట్వాయుతం
దివ్యైశ్చ లక్షణై శ్రీవత్సలాంఛనంతో పుట్టేటండి. మొత్తం విష్ణు స్వరూపమే అన్నట్టుగా పుట్టాడు. అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం, ఆ విష్ణు అవతారం యథాతథంగా దిగి వచ్చినట్లుగా. పైగా భాగవతం వర్ణిస్తోంది ఇక్కడ శ్రీవత్సల లాంఛనమే కాదు, శంఖచక్ర గదా పద్మములతో కూడా సాక్షాత్కరించాడు. అలాగే పుట్టాడు. వసుదేవుడు వణికిపోయాడు, ఆనందపడ్డాడు. ఈ స్వరూపంతో చూడడం ఆనందం, కానీ ఆ స్వామిని ప్రాకృతి శిశువులా చూడాలి అని మానవ ప్రకృతి ప్రేరేపిస్తోంది వసుదేవుని. ఈ రెండూ ఉన్నాయి. ముందు ఈ చూసి ఆశ్చర్యపోయి నమస్కారం చేసుకుని, స్వామి వసుదేవ వచన్ శృత్వా రూపంచాహరదచ్యుత, నీ దివ్యమైన రూపాన్ని ఉపసంహరించవయ్యా అని దేవకీ వసుదేవులు ఉభయులు కూడా ప్రార్థన చేయగా స్వామి ప్రాకృత శిశువు వలె మారెట్ట. ఆ మారుతూనే ఏం చేయాలో వ్యూహరచన అంతా చెప్పాడు. నన్ను తీసుకువెళ్ళి మందలో పెట్టు. నేను తీసుకెళ్ళగలనా అని ప్రశ్నించలేదు వసుదేవుడు. ఏమిటి ఈయన గలడు, అన్నీ చేయించేది ఆయన. ఈయన వల్ల ఏమవుతున్నది, మొత్తం అందరినీ ఎవరు నిద్రపుచ్చాడో వాడే ఈ పని చేస్తాడు. ఆ యోగమాయ ఎంత గట్టి ప్రభావం చూపించిందంటే ఇక్కడందరినీ నిద్రపుచ్చడమే కాదు, అక్కడ నందవ్రజంలో పుట్టింది ఆడపిల్ల మగపిల్లాడో తెలియనివ్వనంతగా పరచుకుంది అక్కడ కూడా. మరి యోగమాయ ఎలా అండి తెలియలేదు అంటే ఆవిడ పూనుకుంటే ఏమీ తెలియనివ్వదు. అందుకే ఆవిడకు నమస్కారం చేసుకోవాల్సిందే. ఈ విధంగా యోగమాయ ప్రభావం ఉన్నది. అప్పుడు ఆ తల్లి పొత్తిళ్లలో ఉన్న స్వామిని తీసేటండి వసుదేవుడు. ఎలా తీసాడనే దాన్ని ఎర్రన్న గారు చూసి చెప్తున్నారు. ఏ వేదనయు నొంద కింపార పుత్రిని గని ఇంక ఎట్లకో కర్జమనచు నివ్వెరపడియున్న నిజపత్నిక విధంబొల్లను ఎరిగించి. ఆ తల్లి మాత్రం ఇక్కడ వసుదేవుడితో కృష్ణుడు చెప్పిన మాటలు ఆవిడికి కొంత అర్థమయ్యి కొంత అర్థం అవ్వకుండా ఉన్నాయి. ఎందుకంటే అదే ఆ భాష వేరు. ఈ తల్లి మాత్రం పుత్రవాత్సల్య భావంతో చూస్తోంది ఒళ్ళో ఉన్నటువంటి పిల్లవాడిని. ఆవిడ ఈ తర్వాత ఏం చేయాలి, కంసుడు భయం నుంచి ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే ఆ వరాంగి తొడలపై ఉన్న శిశువుని తీసేట. ఎలా ఉన్నాడు ఆ తొడలపైద అంటే కల్పాంత తోయది వటపత్ర తలమునందున్న చందముననున్న శిశువు. ఎంత చక్కటి మాట చెప్పాడండి. ప్రళయకాల సముద్రంలో వటపత్రం మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో తల్లి తొడల మీద అలా ఉన్నట్ట. బాలం ముకుందం మనసాస్మరామి. ఆ విధమైనటువంటి స్వరూపాన్ని ఒయ్యన ఎత్తి చేతుల నల్లన పొదివి చెచ్చర అంతిపురము వెడలి నందగోపునింటికి జని నవ్యసూతి ఆ యశోదయు విష్ణుమాయా విమూఢయగుట. ఆ యశోద కూడా విష్ణుమాయ కమ్మడం చేత తెలియని స్థితిలో ఉండగా అక్కడ ఉన్నటువంటి ఆ యమ కన్న కూతు కొనియే. అక్కడ ఉంటే అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ యథాతథంగా తీసుకొచ్చి దేవకీదేవి పొత్తిళ్లలో పెట్టాడు. అప్పుడు ఆవిడ ఏడ్చిందిట. అంతవరకు అంతా నిదానము నిశ్శబ్దమే. అప్పుడు ఆవిడ ఏడ్చింది. ఏడవగానే కావలి వారు ఒక్కసారి లేచారు. లేచి మేము చాలా జాగ్రత్తగా కాపలా కాస్తున్నాం అనుకున్నట్టు. ఎందుకంటే ఎంత అటెంటివ్గా ఉన్నాం మేము. ఇలా ఏడవగానే అలా తెలిసిపోయింది. కనుక శిశువు ఉదయించాడు అనే వార్త కంసుడికి చెప్తామని వీళ్ళు బయలుదేరిపోతుంటే ఆయన పరిగెత్తుకొస్తున్నట్టు. ఆయన విన్నాడు. ఎందుకంటే ప్రాణభయంతో కొట్టుకు చస్తున్నాడు. ఏ ధ్వని బిడ్డ అదే అనుకుంటున్నాడు. ఏదో కాసింత కన్ను మూతలు పడ్డాయి. ఈ లోపల శిశువు రోదనం వినబడింది. చాలా జాగ్రత్తగా ఉన్నాం అనుకుని ఆయన వస్తున్నట్ట. ఆ వస్తున్నప్పుడు పైన వేసుకున్నటువంటి ఉత్తరయం కూడా జారుతోంది, గమనించట్లేదు. తిన్నగా వచ్చాడు. వచ్చి చూసేటప్పటికల్లా ఆశ్చర్యపోయాడు. అక్కడ మగ శిశువు కాదు, ఆడ శిశువు ఉన్నది. తాను 8వ గర్భంలో హరిపుడతాడు అని నారదుడు వచ్చి చెప్పాడు. ఆయన వచ్చి పనంతా చేయించాడు. ఇంతకుముందు ఏదో 6 పిల్లల్ని చంపించడం అంతా కూడా. మరి చూస్తే మగపిల్లవాడు కాకుండా ఆడపిల్లే. ఇదంతా హరిమాయే. తప్పించుకుందామని ఈ రూపంతో కనబడ్డాడనమాట. ఏదేనైనా హరియే అన్నాడు. అక్కడ నివారిస్తున్న దేవకీదేవి వినకుండా లాగి ఆ తల్లిని తీసుకువచ్చి అక్కడ ఉన్నటువంటి రాతిపై విసిరి కొట్టాడు. కానీ ఆ తల్లి ఒక్కసారి గగనమండలంలోకి ఎగసింది. నీలమేఘశ్యామ కాంతితో ప్రకాశిస్తూ ఉన్నది. పూర్ణ చంద్రబింబం వంటి వదనంతో ఉన్నది. 8 చేతుల్లో వివిధ ఆయుధములు ధరించి ఉన్నది. ఆ తల్లి చుట్టూ సిద్ధాచారణ గంధర్వ కిన్నెర సుర కింపురుషాదులందరూ చేరి ఆ జగదంబను నుతిస్తూ ఉన్నారు. రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యాస్తమయ
शौर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, గురువారం. సూర్యోదయం 6:43 సూర్యాస్తమయం 5:41. తిథి తదియ మధ్యాహ్నం 3:23 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 7:17 వరకు. వర్జం రాత్రి 11:16 నుంచి 12:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:22 నుంచి 11:06 వరకు. మరల మధ్యాహ్నం 2:46 నుంచి 3:29 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:07 నుంచి 2:39 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకి. నేటి విశేషం ధనుర్మాసంలో 2వ రోజు, అలాగే గురువారం. ఇంకా విశేషించి సాయంకాలం ప్రదోషం కూడా ఉంది. రంభావ్రతం అంటే ఈరోజు ప్రారంభించి ఒక నెల రోజుల పాటు అరటి తోటలో అమ్మవారిని పూజిస్తూ అక్కడే నివసిస్తూ వ్రతాన్ని ఆచరిస్తారు. దానివలన ఉత్తముడైనటువంటి భర్త లభిస్తాడు అనే భావనతో. తర్వాత ప్రదోషం కాబట్టి గురువారం కూడా కావడం వలన దక్షిణామూర్తిని మనం కేజీంపావు శనగలతో పూజించి, మారేడు దళాలతో పూజించి, ఈ శనగలను ఆవులకు ఆహారంగా అందించడం ద్వారా గురు సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. విశేషించి గోచారంలో కానీ లేదా దశల్లో కానీ గురునికి దోషం ఉన్నట్లయితే ఈ ఆచరణ చేయడం చాలా మంచిది. విద్యార్థులందరూ కూడా దక్షిణామూర్తిని ఈ విధంగా ఆరాధన చేయడం వల్ల జ్ఞాపక శక్తి, అలాగే మేధా ప్రజ్ఞ. మేధ అంటే నూతన విషయాలను కూడా గమనించడానికి, తన యొక్క పాత అనుభవాలన్నిటి యొక్క సారాంశాన్ని గ్రహించే శక్తి. ప్రజ్ఞ అంటే ఏ సమయానికి ఏ విధమైనటువంటి స్పందన కావాలో ఆ తక్షణ స్పందనకు స్ఫురించడం అనేటువంటిది ప్రజ్ఞ. ఈ రెండింటినీ కూడా పొందడం ద్వారా పరీక్షల్లో విజయాన్ని సాధించడంతో పాటుగా, అలాగే మనకు ఇంటర్వ్యూల్లో విజయాలు సాధించడం, అలా ఒక స్ఫురణ శక్తి బాగా పెరుగుతుందన్నమాట దక్షిణామూర్తిని ఆరాధించడం ద్వారా. విద్యార్థులు తప్పనిసరిగా అది చేయాలి. విశేషించి ఈ రకమైన ఆరాధన వలన ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో తన యొక్క జ్ఞానాన్ని లోకానికి ఉపకరించే రీతిలో ఉపయోగించగలుగుతారు. 2వ శుభదివసాన మనం గోదాదేవిని గురించి మాట్లాడుకుంటుంటే ఆమె లేపుతూ అంటోంది, మానవ జన్మలోనే తరించాలి. అలా తహతహలాడేటువంటి మనుష్యులరా, తెల్లవారుజామున లేచి ఈ నోమును ఆచరించాలి. ఆ నోముకి ఉండే నియమాలు ఏమిటంటే, తెల్లవారుజామునే నిద్రలేవడం, స్నానం చేయడం, ఆ ఆదిశేషుడిపై యోగ నిద్రపోతున్నటువంటి ఆ సర్వేశ్వరుని యొక్క దివ్య పాదపద్మారవిందాలని పూజించడం, అలాగే ఆ స్వామి పూజ మాత్రమే చేస్తూ స్వామిని కీర్తిస్తూ ఉంటాం. నెయ్యితో చేసినవి కానీ పాలతో చేసినవి కానీ వీటిని కూడా ముందుగా తినం. అలాగే పెద్దలు ఏ పనులైతే చేయొద్దంటుంటారో వాటిని చెయ్యం. చెడ్డ మాటలు చెప్పుకోం. జ్ఞానం కలిగి సాధువులకు దాన ధర్మాలు చేస్తూ ఉంటాం. ఈ మానవ జన్మలోనే తరించేటువంటి మార్గాన్ని వెతుక్కుంటూ సంతోషంగా ఆ దారిలో నడుస్తాం అని చెప్పి ఆ వ్రత సంబంధమైనటువంటి ఆచరణీయమైన నియమాలను గురించి ప్రబోధిస్తూ ఉంది నేటి ఆణిముత్యాలు. మాట ఎదుటివారికి అర్థం అయ్యే విధంగా మాట్లాడగలగాలి. అనవసరంగా అనాగరికంగా మాట్లాడకూడదు. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు గురువారం. గురుతత్వంలో విరాజిల్లేటువంటి ఆ యొక్క భగవానుడు కృష్ణం వందే జగద్గురుం, జగత్తుకు అన్నిటినీ కూడాను రక్షించేటువంటి గురువు. అందుకే మనం ఏ పూజలు ప్రారంభించినా గురుభ్యో నమః అంటాం.
గురువుని మొట్టమొదటిసారిగా తలుచుకొనే తర్వాత ఏ దేవతా స్వరూపాన్నైనా తలుచుకుంటాం. ఇక్కడ గురుభ్యో నమః అంటూ విష్ణు దేవుని మనసారా స్మరిస్తూ ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అనేటువంటి ఔపోసన పట్టేటప్పుడు ఆ స్వామి యొక్క మంత్రాలని మనం చదువుకొని మన పూజాది కార్యక్రమాలకు వెళ్ళేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. అంతేకాకుండా విష్ణు ఆలయంలో భక్తులకు గంధాన్ని గనక ఈ మార్గశిర మాసంలో గనక పంచిపెట్టినట్లయితే చెప్పలేనంత పుణ్యం వస్తుంది. ఎందుచేతనంటే అన్ని పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞయాగాదులు, దానాలు చేసినంత సత్పుణ్యం ఈ పని చేయటం వలన లభ్యపడుతుంది అంటోంది శాస్త్రం. మహావిష్ణువు యొక్క వామపక్షాన శ్రీవత్స అనేటువంటి ఒక ముద్ర ఉంటుంది. ఒకానొక సమయంలో భృగు మహర్షి బ్రహ్మ మహేశ్వరులను దర్శించి మహావిష్ణువు యొక్క దర్శనానికి వైకుంఠం రాగా ఆయన పరాకుగా ఉండటం చేత గమనించనందున కాలితో వక్షస్థలం పైన ఆ భృగు మహర్షి తన్నటం జరిగింది. అలా పడినటువంటి మచ్చనే శ్రీవత్స అని చెప్పేసి అంటాం. అందుచేత భక్తులకు పంచేటువంటి గంధం శ్రీ మహావిష్ణువుకు ఈ శ్రీవత్స వల్ల కలిగే నొప్పికి ఉపశమనం కలిగిస్తుంది. దీని ద్వారా గంధాన్ని పంచేటువంటి భక్తులపైన తప్పక తన యొక్క కృపాకటాక్షాలు త్వరగా కలిగింపజేస్తాడు మహావిష్ణువు అని చెప్పేసి శాస్త్రం. మార్గశీర్ష మాసంలో గంధం పంచటం వెనకాల దాగిన పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పెద్ద సమస్య ఏర్పడింది. కలి పురుషుడు రాక్షసుల యందు ఎక్కువగా ఉండి ధర్మాన్ని పాడు చేస్తాడు. కానీ రాక్షసులకు ఉపాధి లేదు. రాక్షసులు ఈ శరీరంతో ఉంటారు అని గుర్తుపట్టడం సాధ్యం కాదు. అది కృతయుగం త్రేతాయుగంతో అయిపోయింది. కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఉపాధి లేకపోవడం అన్నది ఒక పెద్ద సమస్య అయితే వాళ్ళకి నివాస స్థానము మనుష్యుని యొక్క మనస్సు అయింది. రాక్షసుడు ఎక్కడుంటాడు అంటే మనిషి యొక్క మనసులోనే ఉంటాడు. ఎంతకాలము పరిస్థితులు అనుకూలముగా రాక్షసులకు ఉండవో అంతకాలము మనిషి యొక్క మనసులో అణగి ఉంటాడు. పైకి లేవడు, లేవకుండా అణిగిమణగి ఉంటాడు. పరిస్థితులు అనుకూలమయ్యాయనుకోండి, ధర్మాన్ని వదిలిపెట్టేద్దాం అని అనిపించింది అనుకోండి, అది ఎంత తొందరగా మనసు లోపల ఆ జాడ్యం ప్రబలిపోతుంది అంటే ఎప్పుడు ఎవరు ఎంత ఉద్ధతితో కూడిన పని చేస్తారు అన్నదాన్ని లెక్క కట్టడం సాధ్యం కాదు. మనిషి మనసులోంచి రాక్షస విజృంభణ ఉంటుంది. అయినప్పుడు మనిషి మనసులో రాక్షసుడు ఉంటే ఎంతమంది మనుష్యుల యొక్క తలలు తెగటార్చగలడు పరమాత్మ? కలియుగంలో ఒక అవతారంగా వచ్చినా ఎంతమంది కుత్తుకలు కోసేస్తాడు? పూర్వం అంటే రాక్షసులు తెలిసారు కాబట్టి రాక్షసుల్ని చంపాడు. ఇప్పుడు ఆ రాక్షసులు మనిషి మనసులో ఉన్నారు, ఎప్పుడు లేస్తారో తెలియదు. అయినప్పుడు ఎంతమంది తలలు తీసేస్తూ వెళ్ళిపోతాడు? పైగా యుగమే కలియుగం. యుగమే కలియుగం అయినప్పుడు కలి యొక్క ఉద్ధతి చాలా విశేషంగా ఉంటుంది. భాగవతంలో ప్రారంభంలోనే ఆ కలిపురుషుని యొక్క ఉద్ధతిని వర్ణిస్తారు. భర్త భార్యని చూడడు, భార్య భర్తని గౌరవించదు. తల్లిదండ్రుల్ని మనం ఆదరించాలి. వృద్ధులైపోయిన తరువాత వారికి బాసటగా నిలబడడం మన కర్తవ్యం అన్న భావన పిల్లలకు ఉండదు. పిల్లల మీద ఉండవలసిన వాత్సల్యం, పిల్లల్ని పెంచవలసిన తీరు పెద్దల యందు ఉండదు. అన్యాయం, అశాంతి, అభద్రత ఎక్కువైపోతాయి. ధర్మమునకు స్థానం కరువైపోతుంది. ధర్మ ప్రచారము కూడా అంత కష్టమైపోతుంది. ఎందుకని అంటే ధర్మ ప్రచారము కంటకింపైపోతుంది. అయిపోయి ఆ ధర్మ ప్రచారమును
నిరుత్సాహపరచడానికి ప్రయత్నములు జరుగుతాయి. ఇవి నేను చెప్తున్నవి కావు, భాగవతాంతర్గతమైన విశేషములు. భీష్ముడు మహాభారతం శాంతి పర్వంలో, అనుశాసనిక పర్వంలో చెప్తాడు కలియుగ లక్షణాలు. భాగవతం ప్రథమ స్కంధంలోనే చెప్పారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నీ ఉత్పన్నమవుతాయి. ఉత్పన్నమైనప్పుడు ధర్మాన్ని పట్టుకుందామన్న ఉత్సాహం కొంత ఉన్నా అసలు ఏది ధర్మం అన్నది తెలుసుకోవడం ఒక పెద్ద ప్రశ్న. ధర్మం చెప్పడానికి ఉన్న ప్రమాణములు 5 శృతి అంటే వేదము, అలాగే దానిని అనుగమించి ఎప్పుడూ చెప్పేటటువంటి స్మృతి, శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాసు. స్మృతి, అలాగే పురాణము. 4వది శిష్టాచారము, పెద్దల యొక్క నడవడి. 5వది అంతరాత్మ ప్రబోధము. ఈ 5 ధర్మమునకు ప్రమాణములు. ఒకటి లేకపోతే ఒకటి చప్పున పట్టుకోవాలి. అయినప్పుడు ఈ 5 ధర్మ ప్రమాణములైతే అసలు ఈ 5 ధర్మ ప్రమాణములను పరిశీలించగలిగినటువంటి ఉత్సాహం కొరవడిపోతుంది. కొరవడిపోయి ధర్మం మీద అనురక్తి కన్నా ఆ కాలమునందు నేను అనుభవించవలసిన భోగం నేను అనుభవించానా లేదా, ఇంద్రియములు, మనసు, శరీరము భోగమును అనుభవిస్తున్నాయా లేదా, నేను ధర్మం అన్న మాటని వదిలిపెట్టి సంపాదించానా లేదా, ఎంత సంపాదించాను అన్నది ప్రధానమైపోతుంది తప్ప ఎలా సంపాదించాను అన్నది ప్రధానము కాకుండా పోతుంది. అయిపోయినప్పుడు ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ధర్మ వైక్లభ్యము జరుగుతుంది. జరిగినప్పుడు ఎలా ఈ ధర్మం అంతా కూడా క్షయమవుతూ ఉంటే, ఆ ధర్మ వ్యతిరేకమైన ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు మనిషి మనసు ఎందే తిష్ట వేసి ఉంటే, ఆ రాక్షసుడు ఎప్పుడు లేస్తాడో ఎవరు ఊహించలేని పరిస్థితులు ఉంటే ఏం చెయ్యాలి? అందుకే శివకేశవుల మధ్య భేదము లేదు అని చెప్పడానికి ప్రబలమైన ఉదాహరణ బోధ ద్వారా మనిషికి ధర్మమునందు అనురక్తి కల్పించి అధర్మమునందు అనురక్తి కలగకుండా ఉండేటట్టుగా చెయ్యడానికి శంకరుడు కృష్ణుడి యొక్క ప్రతిజ్ఞని నెరవేర్చడం కోసమని ఆదిశంకర భగవత్పాదులుగా బయలుదేరి వచ్చి యావత్ భారతాన్ని కూడా పాదచారి అయి పర్యటించి అధర్మాన్ని తన బోధల ద్వారా తగ్గించి ధర్మమునందు ప్రజలలో అనురక్తిని పెంచాడు. ఒక పక్క అది జగద్గురు స్వరూపంగా గురువుగా శంకరుడు భూమి మీదకు వచ్చి కలియుగంలో చేసినటువంటి మహోపకారం. పరమేశ్వరుడు ఆయన కూడా కలిపురుషుడి యొక్క ఉద్ధతిని దృష్టిలో పెట్టుకున్నాడు. ఏదైనా చిన్న పుణ్యకార్యం చెయ్యాలి, ఒక ధర్మం చెయ్యాలి అంటే మనసు దానికి వ్యతిరేకమైన ఆలోచనలు బోల్డ్ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఇంత కష్టపడాలా? ఇంత కష్టపడి ఉత్సవాలు చేయాలా? ఇంత కష్టపడి పూజ చేయాలా? మనసుతో చేస్తే సరిపోదా? ఓ నమస్కారం పెడితే చాలదా? డబ్బులు ఖర్చు పెట్టాలా? ఇన్ని ఆలోచనలు మనసులోంచి వస్తాయి. అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములేవియు చెయ్యజాలరి కలియుగమందు మానవులు. కావున ఎయ్యిరి సర్వసౌఖ్యమయ్యలవడు ఎమిటంబొడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని ప్రారంభమవుతుంది భాగవతం. అలసులు, తెల్లవారుజామున ఓ వారం రోజులు లేవాలి అంటే అయ్య బాబోయ్ అంటాం. అలసులు, మందబుద్ధియుతులు, ఏదైనా విషయాన్ని గ్రహించడంలో బుద్ధి చురుకుతనంతో ఉండదు. ఎన్నో వింటూ ఉంటాడు, కానీ విన్న వాటిలో ఎన్ని జ్ఞాపకం ఉన్నాయన్నది ప్రధానం. కానీ ఇవి తప్ప మిగిలినవన్నీ జ్ఞాపకం ఉంటూ ఉంటాయి. మందబుద్ధియుతులు, అల్పతరాయువులు. ఆయువ చాలా తక్కువ ఆయువు. అసలు నిజానికి కలియుగంలో 100 ఏళ్ళు అంటే చాలా తక్కువేగా మిగిలిన యుగాలతో పోలిస్తే. ఆ 100 ఏళ్ళు పూర్తి చేసుకునేటటువంటి వాళ్ళు కూడా తగ్గిపోతారు. అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు. ఎన్ని ఔషధాలు వస్తాయో అన్ని కొత్త అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు. డబ్బు లేని వాళ్ళు అని కాదు మందభాగ్యులంటే. ఏదైనా మంచి పని చెయ్యాలి అనేటప్పటికే వాడి దగ్గర డబ్బు లేదంటూ ఉంటాడు. ఓ పుణ్యకార్యం చేయవలసి వస్తే మాత్రం అమ్మో అంత ఖర్చు పెట్టడమే అంటాడు. అందుకని మందభాగ్యులు. సుకర్మములేవియు చెయ్యజాలరి కలియుగమందు మానవులు. అందుకని సుకర్మలు చెయ్యలేరు. అయితే వారి తప్ప అంటే వారి తప్పు కాదు, అది కలిపురుష లక్షణం.
కలిపురుషుడు బుద్ధిని అలా ప్రచోదనం చేస్తాడు. అలా ప్రచోదనం చేసినప్పుడు మరి మనుష్యులు ఉద్ధతిని పొందడం, సద్గతిని పొందడం ఎలా సాధ్యం అవుతుంది? అందుకే కలియుగంలో ఏ పరమేశ్వరుడే కలిపురుషుడిని సృష్టించాడో, ఏ పరమేశ్వరుడే ఈ యుగంలో కలి ప్రధానుడై ఉంటాడని నిర్ణయించాడో, ఏ పరమేశ్వరుడే రాక్షసులు మనుష్యుల మనస్సులలో కూర్చుని ఉంటాడు ఈ యుగంలో అని నిర్ణయించాడో, ఏ పరమేశ్వరుడే కలి యొక్క ఉద్ధతి చేత మనుష్యులు ధర్మమునందు ఊంచుకోవడం కష్టమవుతుంది అని నిర్ణయించాడో, ఆయనే కదా అక్కడకు రావాలి. ఆయనే కదా ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు మనుష్యులకు తరించడానికి ఓ దారి కూడా చూపించాలి. అందుకే ఒక్క కష్టాన్ని ఇవ్వడమే కాదు, ఆయన అంత తేలికగా తరించడానికి మార్గాన్ని కూడా కలియుగంలో ఇచ్చాడు. అందుకే కలౌ వెంకటనాయక, వెంకటేశ్వరుడన్న పేరుతో కలియుగంలో ఆయన పరమాద్భుతమైనటువంటి అవకాశములను కొన్నిటిని కల్పించాడు. భాగవతంలో ప్రారంభంలోనే కనపడుతుంది. ధర్మము ఎద్దు రూపాన్ని పొంది ఒంటికాలితో వెడుతూ ఉంటుంది. భూమి గోరూపాన్ని ధరిస్తుంది. ధరించి ధర్మదేవత ఆ వృషభంతో మాట్లాడుతుంది. మాట్లాడుతూ, ఈ లోకంబున పూర్వము 4 పాదముల నీవు నడతువు, ఆ శ్రీలలనేశుడు లేమిని కలముచే నీకు ఒంటి కాలయ్యే కదే అంటుంది. ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణావతారం ఈ భూమి మీద నడిచింది ద్వాపరయుగం చివరి వరకు. ద్వాపరయుగం చివరిలో ఆయన అవతార పరిసమాప్తి చేశారు. కలియుగంలో రాక్షసులు మనుష్యుల యొక్క మనసులలోకి ప్రవేశించారు. ప్రవేశించినటువంటి కారణం చేత కలియుగంలో ధర్మదేవతకు 3 పాదములు తొలగిపోయాయి. 1 శౌచము, 2 తపస్సు, 3 దయ. ఈ 3 తొలగిపోయాయి. మిగిలిపోయినది సత్యం ఒక్కటే మిగిలిపోయింది. సత్యము అంటే భగవంతుడే సత్యము. సత్యం శివం సుందరం అంటాం కదూ. సత్యమన్న మాట పర్యాయపదంగా భగవంతుడికే అన్వయం అవుతుంది. ఆ సత్యం ఒక్కటే మిగిలిపోయింది. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా, సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రాముడు అయోధ్యకాండలో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇక శివుడు మా గణపతి ఒక్కడే సాధిస్తాడని నమ్మి గణపతి స్వామిని కాశీకి పంపాడు. అయ్యా, నువ్వు ఒకడు వెళితే బాగుంటుంది, వెళ్ళును. గణపతి దేవుడు డుండి భట్టారకుడి వేషం వేసుకొని కాశీకి వచ్చి దివ్యోదాసుకు సన్నిహితుడయ్యాడు. మంచి బోధలు చేస్తూ దివ్యోదాసుకు వైరాగ్యం కలిగేలాగా చేశాడు. ఓ రాజా, నువ్వు ధర్మాత్ముడవు, ఒక సిద్ధ పురుషుడు ఇక్కడికి రాబోతున్నాడు. ఇక సిద్ధ పురుషుడు వస్తున్నాడు ఇక్కడికి, ఒక మాయావి వస్తున్నాడు. నువ్వు అతడి మాట విను, అతడు చెప్పినట్లు చెయ్యి, నీకు మేలు కలుగుతుంది. ఓ దివోదాస. దివోదాసు అలాగే చేయదనుకొని ఆయన కోసం ఎదురు చూశాడు. సరిగ్గా ఆ సమయంలో శివుడు విష్ణువును కాశీకి పంపాడు. విష్ణు వచ్చాడు ఆ మాయావి. విష్ణుమూర్తి సిద్ధపురుషుడి వేషంలో దివ్యోదాసుకు వద్దకు వచ్చి శివుడి మీద ప్రేమ పుట్టించాడు. ఆ గణపతి చెప్పిన ఉపాయంతో ఆ విష్ణుమూర్తి శివుడి మీద ప్రేమ పుట్టేటట్టుగా చేశాడు దివ్యోదాసుడికి. ఆ ప్రేమను బాగా వృద్ధి చేసి శివుణ్ణి కాశీకి రప్పించేలాగా చేశాడు. ఇన్ని దేవతలు ఉన్నారు ఇక్కడ, ఒక్క శివుడు మాత్రం లేడయ్యా ఇక్కడ అనే విధంగా చెప్పి 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 మహావిష్ణువు మాటలతో పడిపోయి దివోదాసు జ్ఞానోదయం అయిపోయింది. దేవతల మీద ద్వేషంతో నేను శివుణ్ణి కూడా దూరం చేసుకున్నాను. ఎంతో బాధపడ్డాడు. ఎంత పని అయిపోయింది. శివుడు కూడా లేడానికి ఇప్పుడు తెలిసింది. భక్తికి శివుణ్ణి పిలిచాడు. అప్పుడు కాశీకి రమ్మని పిలిచాడు. బిరాన వచ్చను శివుడు అని ఉంది అని మనం పాడుకున్నాం కదా. ఆ పిలుపుకు శివుడు కరిగిపోయి ఆనందంగా తాండవం చేసుకుంటూ బయలుదేరాడు. తన పరివారంతో
కాశీలోకి అడుగు పెట్టాడు. నేనే కాశీ క్షేత్రమును, నేనే వెలుగుల సూత్రమును. కాశీ క్షేత్రమును, నేనే వెలుగుల సూత్రమును. నేనే కాశీ క్షేత్రమును, నేనే వెలుగుల సూత్రమును. నేనే కాశీ క్షేత్రమును, నేనే వెలుగుల సూత్రమును. నా పద్మాసన మునుగనుడు, ఆ పద్మాసన మునుగనుడు. కేదారేశుని సొగసనుడు, కేదారేశుని సొగసనుడు. నా గుండియలో మూలగల, నా గుండియలో మూలగల ప్రాణమ విశ్వేశ్వర దీప్తి, ప్రాణమ విశ్వేశ్వర దీప్తి. నేనే కాశీ క్షేత్రమును, నేనే వెలుగుల సూత్రమును. నేనే కాశీ క్షేత్రమును, నేనే వెలుగుల సూత్రమును. నా శిరసాయిది కాదు సుమా, నా శిరసాయిది కాదు సుమా. ఓంకారేశు చిరుకొండ, ఓంకారేశుని చిరుకొండ. నాదు సుషుమ్నమే శివగంగా, నాదు సుషుమ్నయ శివగంగా. ఇడా పింగళల్ అశివరుణల్, ఇడా పింగళల్ అశివరణల్, ఇడా పింగళల్ అశివరుణల్, ఇడా పింగళల అశివరుణల్. నేనే కాశీ క్షేత్రమును, నేనే వెలుగుల సూత్రమును. నేనే కాశీ క్షేత్రమును, నేనే వెలుగుల సూత్రమును. అమ్మ విశాలయు పూర్ణమయు, అమ్మ విశాలయు పూర్ణమయు. లోనికి త్రిప్పిన నా కనులు, లోనికి త్రిప్పిన నా కనులు. కాశీ కేంద్రం నా భృకుటి, కాశీ కేంద్రము నా భృకుటి. సచ్చిదానంద మృతపేటి, సచ్చిదానందామృతపేటి, సచ్చిదానందామృతపేటి, సచ్చిదానందామృతపేటి. నేనే కాశీ క్షేత్రమును, నేనే వెలుగుల సూత్రమును. నేనే కాశీ క్షేత్రమును, నేనే వెలుగుల సూత్రమును. నేనే కాశీ క్షేత్రమును, నేనే వెలుగుల సూత్రమును. శివుడు ఆనందంతో పరిగెత్తుకొని వచ్చాడు. భక్తాధీనుడు కదా, మాట వినాల్సిందే భక్తుల మాట. శివుడు అలా సంతోషంగా కాశీలోకి వస్తూ ఉండటాన్ని గౌరీమాత విప్పారిన కళ్ళతో చూసిందట. కళ్ళు ముయ్యలేదు, అట్లా చూసింది. అప్పుడు ఆ తల్లిని దేవతలు విశాలాక్షి అని కీర్తించారు. ఆ తల్లి విశాలాక్షి దేవిగా అక్కడ నిలిచిపోయింది. శివుడు వస్తూనే దివోదాసును కౌగిలించుకొని అభినందించాడు. దివోదాసును ఆ శరీరంతోనే విమానంలోకి ఎక్కించి కైలాసానికి పంపించాడు. ఇక్కడ ఉండొద్దయ్యా, నువ్వు వెళ్ళిపో కైలాసానికి. మోక్షాన్ని ప్రసాదించాడు. ఆ సమయంలో మహావిష్ణువు కాశీ నగరాన్ని ఇష్టపడి తాను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. భక్తులను అనుగ్రహించేందుకు అనేక రూపాలతో ఈ ప్రాంతాల్లో నెలకొన్నాడు. ఆదికేశవ జ్ఞానకేశవ, ఆదికేశవ జ్ఞానకేశవ, ఆదికేశవ జ్ఞానకేశవ, ఆదికేశవ జ్ఞానకేశవ, ఆదికేశవ జ్ఞానకేశవ. తారక్షేశవ నారదేశవ, తారక్షేశవ నారదకేశవ, తారక్షేశవ నారదకేశవ, తార్క్షకేశవ నారదకేశవ, ప్రహ్లాదకేశవ ఆదిత్యకేశవ, ప్రహ్లాదకేశవ
ఆదిత్య కేశవ భృగు కేశవ వామన కేశవ భృగు కేశవ వామన కేశవ యజ్ఞవరాహ నారాయణ విదార నారసింహ గోపీవింద లక్ష్మీ నృసింహ శేషమాధవ శంఖమాధవ హయగ్రీవ కేశవ భీషణ కేశవ నిర్వాణ కేశవ త్రిభువన కేశవ జ్ఞాన మాధవ శ్వేత మాధవ ప్రయాగ మాధవ బిందు మాధవ మొదలైనటువంటి విష్ణు స్థానాలు అక్కడక్కడక్కడక్కడ ఆవిర్భవించాయి. మీరు ఎన్ని శివలింగాలు చూస్తున్నారో అన్ని విష్ణు స్థానాలు ఉన్నాయి ఇక్కడ. అన్ని చోట్ల విష్ణువే కనపడతాడు. ఆ లింగాల దగ్గరంతా విష్ణువే ఉంటాడు. బిందు మాధవుడిగాను ఇంకా అనేక రూపాలను ధరించి కాశీలోనే ఉండిపోయాడు విష్ణువు. గణపతి దేవుడు తన అవతారమూర్తులతో స్థిరపడిపోయాడు. అమ్మవారి శక్తులు కాశీలోనే స్థిరపడిపోయారు. పరమేశ్వరుడు ఇలా తన కాశీ పట్టణంలో అందరి దేవతలకు చోటు ఇచ్చాడు. ఇంకా అనేక మంది భక్తులు స్థాపించినటువంటి జ్యేష్ఠేశ, సరసేశ్వర, పితామహేశ్వర, గదాధరేశ్వర, వాసుకేశ్వర, తక్షకేశ్వర, వృషభేశ్వర, గంధర్వేశ్వర, కార్కోటేశ్వర, సుప్రతికేశ్వర, ముండనేశ్వర, రత్నేశ్వర, కృత్తివాసేశ్వర, ఓంకారేశ్వర, నర్మదాదేశ్వర, త్రిలోచనేశ్వర, కేదారేశ్వర, ధర్మేశ్వర, వీరేశ్వర, కామేశ్వర, దక్షేశ్వర, గంగేశ్వర, సతీశ్వర, ఇవ అమృతేశ్వర, కరుణేశ్వర, జ్యోతి రూపేశ్వర శివలింగాలు కూడా మహామహిమాన్వితమైనటువంటి ఈ విధంగా చూస్తే కాశీ క్షేత్రంలో అణువణువు దేవతామయమే, అతి పవిత్రమైనదే. కనుకనే కాశీ సర్వదేవతా క్షేత్రమైంది. ఓం నమ శివాయ.